భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఆమదాల వలస పురపాలక సంఘం 6వ వార్డు నందగిరిపేట గ్రామంలో శ్రీ అశ్వత్థామ క్షేత్రంలో వెలసిన శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నేడు రేపు మకర సంక్రాంతి దేవీయాత్ర వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త బ్రాహ్మణ అప్పన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ బాలా చిచక్కరాజనలయ ఆలయం దేవి యాత్ర రేపు మకర సంక్రాంతి పర్వదినమున 14 సంవత్సరాల తర్వాత ప్రారంభించడం జరుగుతుంది. కావున భక్తజన మహాశయులు అందరూ కూడా విచ్చేసి బంధు పరివార సమేతంగా విచ్చేసి ఈ యాత్రని జయప్రదం చేస్తారని మనవి చేస్తున్నాం. 2011లో లలితాదేవి ఆలయము, 2016లో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము, అలాగే 2019లో కాళీమహాదేవి ఆలయము, 2023లో సింహాద్రప్పన్న, బద్రీనారాయణ, జగన్నాథ స్వామి, రామదేవుడు, కేదారీనాథుడు, కూర్మనాథుడు, ద్వారకానాథుడు, బాలాత్రిపుర సుందరి, దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయములు, నవగ్రహ ఆలయము కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కావున భక్తజన మహాశైలందరూ విచ్చేసి ఈ అనంత తిరుమల క్షేత్రాన్ని అశ్వత్థ క్షేత్రాన్ని దర్శించి తరిస్తారని మనవి చేస్తున్నాం. రేపు యాత్రని జయపదం చేస్తారని మనవి చేస్తున్నాం. జయ దుర్గా, జయ భవాని, జయ శ్రీమాత. శ్రీ లలిత రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరాదేవి శ్రీ 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 నందగిరిపేట గ్రామం, శ్రీదేవిపీఠం, నందగిరిపేట. ఈ శ్రీ లలిత రాజరాజేశ్వరి పరమశివుడు నాగుపై కూర్చొని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గణపతి, కుమారస్వామి, దత్తాత్రేయ, రుద్రుతో గర్భాలయంలో 9 విగ్రహాలతో ప్రతిష్ఠింపబడింది. అందువలన ఇది 14వ సంవత్సరం. ఇంతవరకు మన ఉత్సవం జరిపించలేదు. మకర సంక్రాంతి రోజు రేపు ఉత్సవం జరపబడుతుంది. చుట్టుపక్కల గ్రామవాస్తాయులు అలాగే యావత్ ప్రపంచం ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి ఈ జాతరలో పాల్గొని ఆ అమ్మవారి కృపకి పాత్రులవుతారని సదాభాస్తుంటాం. అలాగే ఈ ఆలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గణపతి, కుమారస్వామి, దత్తాత్రేయ నవగ్రహాలతో సైతం లేదంటూ ఇందులో లేదు. శబరిమల, శబరిపీఠం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే భద్రాచలరాముడు, అలాగే శ్రీ సింహాద్రప్పన్న స్వామి, అలాగే పరమశివుడు, అలాగే శ్రీకృష్ణుడు, అలాగే అనంత పద్మనాథ స్వామి, అలాగే మళ్ళీ పూరి జగన్నాథ స్వామి, ఇలా కలకత్తా కాళీమాత, ప్రతి దేవుడు కూడా లేదంటూ లేకుండా ప్రతి దేవత ఈ ఆలయంలో కొలువై ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని సదా ప్రార్థిస్తున్నాం. ఇట్లు నందగిరిపేట గ్రామం ఆమదాల వలస నుంచి 3 కిలోమీటర్లు, అలాగే శ్రీకాకుళం నుంచి 7 కిలోమీటర్లు ఈ మధ్యలో ఉంటుంది. శ్రీ లలిత రాజరాజ మెయిన్ రోడ్, పాల్కొండ రోడ్, శ్రీకాకుళం, నందగిరిపేట గ్రామం.